అందరికీ నమస్కారం. ఈ రోజు మీకు ఒక విచిత్రమైనటువంటి వాదన గురించి చెప్పాలి. ఎందుకు విచిత్రమైనటువంటి వాదన అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈనాడు అనేటటువంటి ఒక దినపత్రిక గురించి మీ అందరికీ తెలుసు. అది తెలుగుదేశం పార్టీ కరపత్రిక. ఒక కులానికి సంబంధించి ఏ విధంగా అంటే కుల గజ్జి బట్టి రాసేటటువంటి పత్రిక అని కూడా మీ అందరికీ తెలుసు. సో ఆ పత్రిక సంబంధించి ఆ పత్రిక అధిపతిగా ఉన్నటువంటి రామోజీరావు గారు చనిపోయారు. తర్వాత ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కిరణ్ దాన్ని చూస్తూ ఉన్నాడు. అట్లానే వాళ్ళకి అనేక వ్యాపారాలు ఉన్నాయి. పచ్చళ్ళ వ్యాపారం దగ్గర నుంచి ఫిల్మ్ సిటీ దాకా అనేక అక్రమ సామ్రాజ్యానికి ఈ అధిపతిగా రామోజీరావు గారు ఉన్నారు. అట్లానే దాంట్లో ఒక అక్రమ సామ్రాజ్యం ఏంటి అని అంటే మార్గదర్శి ఫైనాన్స్ అనేది. ఈ మార్గదర్శి ఫైనాన్స్కి సంబంధించి ఒక వాదన కోర్టులో జరిగినటువంటి వాదన గురించి చెప్పడం కోసం సో ఈరోజు మనం ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. ఏంటి ఆ మార్గదర్శికి సంబంధించి? ఈ మార్గదర్శి ఫైనాన్స్ అనే దానికి సంబంధించి 2006 సంవత్సరం నవంబర్ 6వ తారీఖున 2006 అంటే దాదాపుగా 18 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ మార్గదర్శి ఫైనాన్స్ అక్రమంగా డిపాజిట్లను సేకరించింది. 2610 కోట్ల రూపాయలు ఈ మార్గదర్శి ఫైనాన్స్ కు సంబంధించిన దాంట్లో ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBIకి నిబంధనలకు విరుద్ధంగా సేకరించింది అని చెప్పి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఈ మార్గదర్శికి సంబంధించినటువంటిది కేసు అనేది నమోదు చేయడం జరిగింది. సో ఈ మార్గదర్శికి సంబంధించినటువంటి కేసు సంవత్సరాలు దాటి ముఖ్యమంత్రులు మారి రాజశేఖర రెడ్డి గారు 2006లో ఇదంటే 2009లో రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి, ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత రోసీ గారు ముఖ్యమంత్రి అయ్యారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. దాని తర్వాత రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. సో దాని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. అంటే ఎంతమంది ముఖ్యమంత్రులు మారారు చూడండి ఒకసారి. 18 సంవత్సరాల పాటు ఈ కేసు ఇంకా నడుస్తూ ఉంది. ఈ కేసు మధ్యలో కొట్టేశారు. అసలు అందరూ తెలియని విషయం. ఎలా కొట్టేశారు అనేది ఒక విచిత్రం. అది కూడా ఆ విచిత్రాన్ని కూడా మళ్ళీ మీకు అందరూ చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టుగా హైదరాబాద్లో ఉమ్మడి హైకోర్టు ఉంది, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు కలిపి. ఎందుకంటే విడిపోయిన తర్వాత దాదాపు 4-5 ఏళ్ళు మనకు అదే కోర్టు హైదరాబాద్లోనే ఉన్నాం మనం. ఎప్పుడైతే 2014లో విడిపోయాం, 2018 డిసెంబర్ 31 ఉమ్మడి హైకోర్టుకి ఆఖరి రోజు. ఈ ఆఖరి రోజు ఈ మార్గదర్శి ఫైనాన్స్ సంబంధించినటువంటి కేసును కొట్టేశారు. కొట్టేసినటువంటి విషయం, ఈ కేసు కొట్టేశారన్నటువంటి విషయం ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి కూడా తెలియదు. ఎందుకంటే ఆయనే పిటిషన్ వేసింది. ఆయనకు కూడా తెలియదు ఆయన కేసు కొట్టేశారన్నటువంటి విషయం. ఆయన ఎవరో ఢిల్లీ పోతే అక్కడ ఒక ఆయన కలిసి నమస్తే ఉండవల్లి గారు, మీకు చాలా ధన్యవాదాలు అని చెప్పాడు. ఎందుకని ధన్యవాదాలు చెప్తున్నామంటే మీ వల్ల నా కేసు కూడా కొట్టేశారన్నారు. నా వల్ల మీ కేసు కొట్టేసేది అసలు ఏం కేసు అని అడిగితే, ఎస్ నేను ఇప్పుడు మీరు మార్గదర్శి కేసు కొట్టేశారు కదండి, నేను కూడా చూపించేసి నా మీద ఉన్న కేసును కూడా నేను కొట్టేయించుకున్నా అంటే ఆయనకు అప్పుడుదా తెలియదు. అప్పుడుదా షాక్. సో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్న సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏదైతే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడిగారు. ఎస్ మేము కూడా దాంట్లో ఇంప్లీడ్ అవుతా ఉన్నాం, ఎందుకంటే ఇది కేసు అనేది ఇది కొట్టేయడం అనేది అసలు చాలా దుర్మార్గం అని. అందుకని మేము సుప్రీంకోర్టు దాకా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని ఇంప్లీడ్ అయింది. సుప్రీంకోర్టు ఈ కేసుని తిరిగి విచారణ చేయమని తెలంగాణ హైకోర్టుకి ఆదేశించి కూడా దాదాపుగా నెలలు దాదాపుగా 18 నెలలు అంత అయినట్టుంది ఆదేశించి కూడా. అయిన తర్వాత ఇప్పుడు విచారణకు వచ్చినటువంటి సందర్భంలో 18 ఏళ్లుగా రామోజీరావు అండ్ మార్గదర్శి వాదిస్తుంది ఏంటి, RBI నిబంధనలు మాకు వర్తించవు, సెక్షన్ 45S అనేది అసలు మాకే వర్తించదు అని చెప్పి ఇన్నాళ్ళు వాదన ఇస్తా ఉంటే RBI లేదండి, సెక్షన్ 45S ప్రకారం వీళ్ళు చేస్తుంది చట్టరీత్యా నేరం, సెక్షన్ 58B/5A ప్రకారం వీళ్ళు శిక్షకు అర్హులు. సో మాకు పబ్లిక్ నుంచి అలానే డిపాజిట్ దారుల నుంచి కొన్ని వందల కంప్లైంట్స్ మా దగ్గర ఉన్నాయి. సో ఇవి కంప్లైంట్స్. సో వీళ్ళు చట్టరీత్యా వీళ్ళు చేస్తున్న నేరం, మార్గదర్శి ఫైనాన్స్కి రామోజీరావుకి శిక్ష పడాలి అని చెప్పి RBI చెప్పింది. నిన్న కూడా కోర్టులో అదే వాదించారు వాళ్ళు. ఎవరో RBI తరపున అదే వాదించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున ఇదే వాదిస్తే మార్గదర్శి తరపున ముకుల్ రోహిత్గి అనేటటువంటి పెద్ద లాయర్ అండ్ సిద్ధార్థ్ లోద్రా అనేటటువంటి ఇంకో పెద్ద లాయర్, వీళ్ళిద్దరూ వాదించింది ఏంటి, అయ్యా రామోజీరావు చచ్చిపోయాడు, రామోజీరావు తప్పు చేస్తే మీరు రామోజీ కొడుకు ఎట్ట శిక్ష వేస్తారు, రామోజీ బతుకుంటే రామోజీరావుకి శిక్ష వేసుకోండి, మీరు రామోజీ చచ్చిపోయినాక రామోజీకి శిక్ష పట్టడానికి ఆయన లేడు కదా, ఆయన చేసిన తప్పుకి రామోజీ కొడుకు ఎలా బాధ్యుడని వాదించారు. 18 ఏళ్ళుగా వీళ్ళు వాదించింది వేరు, ఇప్పుడు వాదన వేరు. అంటే ఒక కొడుకు ఇంత పెద్ద అక్రమ సామ్రాజ్యాన్ని ఈనాడు కిరణ్కి అప్పజెప్పేళ్ళినటువంటి ఈనాడు దినపత్రిక రామోజీరావుని సొంత కొడుకే తన తండ్రి నేరస్తుడు, తన తండ్రి నేరానికి నాకేంటి సంబంధం, తన తండ్రి చచ్చిపోయాడు కదా నాకెట్ట శిక్ష వేస్తావు అని చెప్పి ఒక కొడుకు అన్నాడంటే రామోజీరావు గారు ఇంతకంటే నీచమైన బతుకు మీరు బతికిలేరు కాబట్టి ఓకే, కానీ అంటే తప్పించుకోవడానికి ఆఖరికి మీరు బతుకున్నప్పుడేమో ఒక రకంగా వాదనలు ఇచ్చారు,
ఇప్పుడు చనిపోయినా చూడండి. అంటే ఎలా అయినా మీ కొడుకే ఒప్పుకున్నాడు మీరు నేరం చేశారని. సో ఇక్కడ క్లియర్గా మార్గదర్శి ఫైనాన్స్లో నేరం జరిగింది. మార్గదర్శి ఫైనాన్స్ అక్రమంగా డిపాజిట్లు సేకరించింది. ఇది చట్టరీత్యా నేరం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేరం. ఇప్పుడు నేను అడుగుతున్న తెలుగుదేశం ఎంపీలు కూడా మొన్నటిదాకా వచ్చి ఏదో వీరంగం సృష్టించి మార్గదర్శి చాలా చాలా పద్ధతి కలది, మీరు తప్పుడు మాట్లాడుతున్నారని చెప్పారు కదా. ఇదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తప్పు మాట్లాడిందా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచిది కాదు, మార్గదర్శి మంచిదని చెప్పి తెలుగుదేశంలో ఎంపీ ఎవడన్నా మాట్లాడేసేటువంటి దమ్ముందా? సో ఇప్పుడు క్లియర్గా రాష్ట్ర ప్రజలు కూడా మార్గదర్శి కాదు, రామోజీరావుదే అంత అక్రమ వ్యాపారం, అక్రమ సామ్రాజ్యం, ఓ రాజకీయ పార్టీకి ఒక బ్రోకర్ లాగా మొన్నటిదాకా వ్యవహరించాడు. సో మీరు ఆ మార్గదర్శిలో కానీ అట్లాంటివి ఏమన్నా ఉంటే తొందరగా వెనక్కి తీసుకోవడం బెటర్, లేదంటే అది ఎప్పుడు ఐపీ పెట్టిందో కూడా తెలియదని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాను.